ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, తేదీ 9 మార్చి 2026 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 తిథి షష్ఠి రాత్రి 11:29 వరకు, తరువాత సప్తమి. నక్షత్రం విశాఖ సాయంత్రం 4:06 వరకు, తరువాత అనురాధ. యోగం యగత ఉదయం 7:31 వరకు. కరణం గరజి ఉదయం 10:18 వరకు, తరువాత వనిజ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:56 నుండి 5:44 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:23 నుండి 8:10 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం రాత్రి 8:40 నుండి 10:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుండి 1:37 వరకు. రాహుకాలం ఉదయం 8:01 నుండి 9:29 వరకు. యమగండం ఉదయం 10:58 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:23 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పనుల్లో కొంత ఒత్తిడి ఉండొచ్చు. కానీ ధైర్యంగా ముందుకు వెళ్తే విజయాలు సాధ్యమే. వృషభరాశి అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పనిలో సహచరుల సహాయం లభిస్తుంది. మిథున రాశి ఉద్యోగం లేదా వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కర్కాటక రాశి కుటుంబంలో చిన్న విషయాలపై చర్చలు రావచ్చు. సహనంతో వ్యవహరించాలి. సింహరాశి మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కార్యాలయంలో ప్రశంసలు పొందవచ్చు. కన్యరాశి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. తులారాశి వ్యాపారులకు లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. వృశ్చిక రాశి పనుల్లో కొంత ఆలస్యం ఉండొచ్చు. అయితే పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. ధనస్సు రాశి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో మంచి అవకాశాలు రావచ్చు. మకర రాశి కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. పనుల్లో విజయం సాధిస్తారు. కుంభరాశి కొత్త ఆలోచనలు అమలు చేయడానికి మంచి రోజు. మిత్రుల సహకారం లభిస్తుంది. మీనరాశి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.